ఏపీలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ రోజు ఆ తర్వాత చెలరేగిన హింస దేశవ్యాప్తంగా ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఇక ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా అధికారుల అండదండలతో అదే స్థాయిలో అల్లర్లు సృష్టించేందుకు అధికార వైసీపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. పక్షపాతంతో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న 3 అధికారులను కౌంటింగ్ విధులకు దూరంగా ఉంచాలని టీడీపీ కోరింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో భారీగా హింస ప్రబలింది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు అధికార పార్టీతో అంటకాగడంతో స్థానిక వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పోలింగ్ రోజు ఆ తర్వాత కూడా హింసకు పాల్పడ్డారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏకంగా ఈవీఎం కంట్రోల్ యూనిట్ ను వీవీప్యాట్ ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా విపక్ష నేతల ఏజెంట్లపై కూడా దాడులకు ప్రోత్సహించారు. అధికారుల అండదండలతోనే వైసీపీ అరాచకాలకు పాల్పడిందని టీడీపీ పదే పదే ఆరోపిస్తోంది. పోలింగ్ రోజు అధికార పార్టీతో అంటకాగిన పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకరెడ్డి, పుడా డిప్యూటీ చైర్మన్ గజ్జల శ్రీనివాసరెడ్డిలపై గతంలోనే టీడీపీ ఫిర్యాదు చేసింది. పుడా డిప్యూటీ చైర్మన్ గజ్జల శ్రీనివాసరెడ్డిలపై గతంలోనే టీడీపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల సంఘం వారిపై నివేదిక తెప్పించుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఇప్పటికైనా అధికార వైసీపీతో అంటకాగిన అధికారులను కౌంటింగ్ కు దూరంగా ఉంచాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ అధికారుల అండదండలతోనే అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. అలాంటి వారిని మరోసారి ఎన్నికల అధికారులుగా కౌంటింగ్ రోజు కొనసాగిస్తే మరిన్ని హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు సీఈఓ మీనాకు వివరించారు. సందర్భంలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలకి ప్రధానమైన కారకులు అక్కడ ఉన్నటువంటి డిపిఓ విజయభాస్కర్ రెడ్డి, డిఆర్ఓ వినాయక్ రెడ్డి, కూడా డిప్యూటీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసరెడ్డి, వీళ్ళ ముగ్గురే ప్రధానమైన కారకులు. మేము ఈ విషయాన్ని ఏప్రిల్ 15వ తేదీన ఎన్నికల కమిషన్ వారికి తెలియజేస్తే వారు వెంటనే దీని మీద విచారణ కోసం అక్కడ శివశంకర్ గారి జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తే ఆయన విచారణ అధికారిగా డిఆర్ఓ వినాయక్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. అంటే ఇక్కడ కంచె చేను మేసినట్టు దొంగనే మళ్ళా కూడా అక్కడ విచారణ అధికారిగా నియమించడం జరిగింది. ఆ వినాయక రెడ్డి గారు ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా అసంబద్ధమైనవి, ఇవన్నీ కూడా అసత్యాలని చెప్పి ఆయన వాళ్ళకు అనుకూలంగా నివేదిక ఇవ్వటం జరిగింది. పల్నాడు ప్రాంతంలో పోలింగ్ రోజు కంట్రోల్ రూమ్ వెబ్ పర్యవేక్షణ అధికారిగా విధులు నిర్వహించిన విజయభాస్కర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై ఆలస్యంగా నివేదిక ఇచ్చారు. అందుకే నిందితుడు తప్పించుకుని పారిపోయి కోర్టు ద్వారా బెయిల్ పొందారని సీఈఓకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇకనైనా తాము ఫిర్యాదు చేసిన 3 అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని సీఈఓ దృష్టికి తీసుకెళ్లామని టీడీపీ నేతలు తెలిపారు. ఉన్నటువంటి వినాయక రెడ్డి ఈ రోజు కౌంటింగ్ సిబ్బందిని ఆయన నియమిస్తా ఉన్నాడు. ఆ కౌంటింగ్ సిబ్బంది ఎవరంటే సచివాలయ సిబ్బంది, విఆర్ఓలు, విఏఓలు అంతా కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళని నియమిస్తా ఉన్నారు. అంటే కౌంటింగ్ సందర్భంలో కూడా అలజడులు సృష్టించడానికి, పాలకపక్షానికి అనుకూలంగా పనిచేయటానికి ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఆ 3 అధికారుల్ని ఎన్నికల విధుల నుంచి తప్పించాలి, వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఇక ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ స్పందించకపోతే కౌంటింగ్ రోజు పల్నాడులో హింస జరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ అధికారుల అండదండలతోనే వైసీపీ నేతలు హింసకు పాల్పడరని, కౌంటింగ్ రోజు కూడా వారు హింసకు ప్రేరేపించే అవకాశం ఉందన్నారు.